ఇక మిమ్మల్ని ఏ ముద్దు పేరుతో పిలవాలి అని చెప్పేసి రకరకాల ముద్దు పేర్లు మీకు చెప్తా ఉంటారు అనమాట. ఈ పేరుతో పిలవనా, ఈ పేరుతో పిలవనా అని చెప్పేసి. అంతేకాకుండా ముఖ్యంగా ఏం చేస్తా ఉంటారంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ పేరుతో మిమ్మల్ని పిలవనా అని అడుగుతా ఉంటారు. మీరేం చేస్తారు? ఆహా, కుర్రోడు మనల్ని భలే ప్రేమించేస్తున్నాడు రబ్బా, వీడు పోతే ఇంకా మళ్ళీ ఇలాంటి వాడు దొరకడు అన్న ఉద్దేశంతో మాయలో పడిపోతూ ఉంటారనమాట. మాయ మాటలు, వీటి పేరు మాయ మాటలు అనమాట, చెప్తూ ఉంటారు. వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయని, ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయని, అవన్నిటికీ కూడా వీళ్లే వారసులని ముఖ్యంగా చెప్తా ఉంటారనమాట మీతోటి. ఎక్కువగా సంపాదిస్తున్నట్టుగా కూడా చూపిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు అసలు ఎంత సంపాదిస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదండి. అయినా సరే ఎక్కువ సంపాదన ఉన్నట్లుగా చూపిస్తారు, ఎక్కువ ఆస్తి పాస్తులు ఉన్నట్లుగా చూపిస్తారు, చాలా పలుకుబడి ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఇలా చూపించడం వల్ల మీరు ఏం చేస్తారు? డబాల్మని పడిపోతారు అనమాట. అట్లాంటి ప్రలోభాలకు కూడా మీరు ఏమైనా లొంగుతారేమో అన్న ఉద్దేశంతో అట్లాంటి విషయాలు కూడా మీతోటి షేర్ చేస్తుంటారు. మీరు అడక్కపోయినా సరే వాళ్ళకి ఇంత జీతం వస్తుందని, ఇన్ని ఆస్తులు ఉన్నాయని అట్లా చెప్పేస్తూ ఉంటారనమాట. ఫ్లోగా వెళ్ళిపోతా ఉంటాయి వాళ్ళ మాటలు. వాటిని నమ్మకండి. అంత ఆస్తిపాస్తులుండి, అంత పలుకుబడి పేరు ప్రతిష్టలుండి ఉన్నవాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ ముందు వెనక తెలుసుకోకుండా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసేసుకోవాలని అసలు ఎవరు అనుకోరు. ఇంపాసిబుల్. ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి అని అంటే చాలా ఎంక్వైరీ చేస్తారు. మన వెనకాల ఏంటి, అసలు పరిస్థితి ఏంటి, మనకి ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది, అంత డబ్బు మీద నడుస్తుందండి. ఇట్లాంటి సమయంలో వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉన్నట్టుగా చూపించేసి నీకేమీ లేకపోయినా పర్వాలేదు నేనున్నానని చెప్పేస్తూ ఉంటాను. వీళ్ళ గుణగణాలు చెప్పుకుంటా వెళ్తా ఉంటే పాయింట్స్ 100 పాయింట్స్ కూడా వచ్చేస్తాయండి. మనం వీడియో అంత పెద్దది చేయలేం కదా. కాబట్టి నేను మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. వీటిలో ఏది మ్యాచ్ అయినా, ఏ 2-3 మ్యాచ్ అయినా సరే మిమ్మల్ని మోసం చేసేస్తున్నారని అర్థం. తస్మాత్ జాగ్రత్త.